హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈవినింగ్ టైంలో అలా వేడివేడిగా స్నాక్స్ తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా? ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 1/2 kg చికెన్ని ప్రాపర్గా వాష్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ కారం అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు అండ్ కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసినా పర్లేదు. అండ్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. మీకు కావాలంటే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ 1 స్పూన్ మైదా అయినా వేసుకోవచ్చు. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిగా లెమన్ కూడా వేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి వాటర్ మాత్రం అస్సలు వేయకండి. క్యాప్ పెట్టి ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ చికెన్ పీసెస్ని 1 by 1 వేసేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ అన్నీ వేసాక 2 సైడ్స్ టర్న్ చేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ పకోడీ అనేది క్రిస్పీగా, సాఫ్ట్గా, టేస్టీగా ఉంటుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యాక పక్కకు తీసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్లో చికెన్ పకోడీ రెడీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తింటే మీకే తెలుస్తుంది. మరి లేట్ చేయకుండా ఇంట్లో మీరు కూడా పక్కా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.